హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది కాగ్నిజెంట్లోని ఏఎంఎల్ కేవైసీ రోల్ గురించి. అండ్ ఈ రోల్ గురించి చాలామంది అయితే అడుగుతున్నారు. అండ్ ఈ రోల్ గురించి అయితే నేను చెప్పాలనేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏఎంఎల్ అంటే ఏంటి, కేవైసీ అంటే ఏంటి మీకు తెలియాలన్నమాట. ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్ అండ్ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. అండ్ ఈ రోల్లో మీరు ఏఎంఎల్ అండ్ కేవైసీ కన్సల్టెంట్ ఆర్ ఏఎంఎల్ కేవైసీ టీమ్ లీడ్ ఏదైనా రోల్ మీకు వచ్చినా కూడా ఈ రిలేటెడ్ మీరు చేయాల్సిన పని ఏంటి ఇక్కడ అంటే, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాజ్ కన్సల్టెంట్ రోల్లోనే జాయిన్ అయ్యారు అనుకోండి, ఏఎంఎల్ కేవైసీ రోల్. అండ్ ఈ రోల్లో మీకు ఏంటంటే కొంచెం ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ టైప్ ఉంటుంది అనమాట. ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ టైప్ అంటే సిబిఐ సిఐడి లాంటివి కాదు. సో ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ అంటే ఇష్యూస్ అనమాట. ఈ ఏఎంఎల్ రిలేటెడ్ కానీ లేకపోతే కేవైసీ రిలేటెడ్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి మీ క్లయింట్స్కి, అవి రిజాల్వ్ చేయాలి. సో ఫర్ నాలెడ్జ్కి ఇక్కడ మనీ లాండరింగ్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. మనీ లాండరింగ్ అంటే ఏదైనా మనీని, లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీని ఒక ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా మనం సంపాదిస్తే దాన్ని మనీ లాండరింగ్ అంటారనమాట. అండ్ దాన్ని అలా వచ్చిన మనీని ఒక లెజిటిమేట్ సోర్స్లోంచి మనకు వచ్చింది అని కొంతమంది చూపిస్తారనమాట. అంటే నేను కష్టపడే సంపాదించాను, ఇది నాకు అక్రమంగా రాలేదని చూపిస్తారనమాట. కానీ అలాంటి కేసెస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మీకున్న క్లయింట్ ఎవరైతే ఉంటారో ఆర్ కస్టమర్ క్లయింట్ ఏదైతే వాళ్ళకి ఇలాంటి మనీ లాండరింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే వాళ్ళు కేవైసీ నో యువర్ కస్టమర్ వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఇష్యూస్ కానీ వస్తే మీరు రిజాల్వ్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఏఎంఎల్ కేవైసీ అంటే వాళ్ళు దేంట్లో వస్తారు ఏంటంటే, ఇప్పుడు మీకున్న క్లయింట్ ఏదైతే మీరు వర్క్ చేస్తారో ఆ క్లయింట్కి ఏదైనా ఒక అప్లికేషన్ ఉండొచ్చు, లేకపోతే ఒక మనీ రిలేటెడ్ ఒక వెబ్సైట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట. లేకపోతే ఒక బ్యాంకింగ్కి సంబంధించిన క్లయింట్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే, మీకు ఆల్రెడీ తెలిసిందే, మనం బ్యాంకులో ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మనం ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తాం, పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తాం, ఏ మనీ రిలేటెడ్ అప్లికేషన్ అయినా కూడా. కానీ అలా మీరు సబ్మిట్ చేసేటప్పుడు దాన్ని నో యువర్ కేవైసీ అంటాం. దాన్ని నో యువర్ కస్టమర్ అంటే మన డీటెయిల్స్ అన్నీ కూడా, కస్టమర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లయింట్కి ఇస్తున్నాం అనమాట. ఓకే, ఇవి నా డీటెయిల్స్, నా మనీ రిలేటెడ్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పి. సో దీన్ని ఇలాంటి రిలేటెడ్ ఏవైతే మీ క్లయింట్ ఉంటారో వాళ్ళకి కస్టమర్స్ ఉంటారు. వాళ్ళ కస్టమర్స్కి ఏవైతే ఇష్యూస్ ఉంటాయో, దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ బీపీఓ రిలేటెడ్ కాల్ సెంటర్ టైప్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది అనమాట. ఆ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు కాల్ చేసి, ఓకే మీకు మీ డీటెయిల్స్లో ఇష్యూ వచ్చింది కదా కేవైసీ చేసేటప్పుడు, ఇది ఇష్యూ అయింది, లేకపోతే మీది ఫార్మాట్ బాగాలేదు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట కేవైసీ రిలేటెడ్. అండ్ యాంటీ మనీ లాండరింగ్ రిలేటెడ్ అంటే ఇది వాళ్ళు మనీ రిలేటెడ్ ఏవైనా డిపాజిట్స్ కానీ, విత్డ్రాల్స్ కానీ, అండ్ ఏమైనా వాళ్ళ మనీ స్కామ్ అయినప్పుడు కానీ, ఇలాంటివన్నీ ఇష్యూస్ ఏమైనా వస్తే దానికో సెపరేట్ టీం ఉంటుంది ఏఎంఎల్ చేయడానికి, యాంటీ మనీ లాండరింగ్ టీం. సో ఏఎంఎల్ టీం, కేవైసీ టీం, ఇలా సెపరేట్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే ఇది. అంటే ఇది బీపో రిలేటెడ్ కిందకి వస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ అయితే చూసాను అండ్ ఏఎంఎల్ కేవైసీ రిలేటెడ్ ఏంటని చెప్పి. అండ్ ఇది ఐటీ రిలేటెడ్ అంటే ఐటీ కంపెనీలోనే మీకు ఒక బీపీఓ రిలేటెడ్ జాబ్స్ అనమాట. ఎందుకంటే మీరు ఇన్ఫోసిస్లో కూడా చూసినా కూడా వాళ్ళకి ఇన్ఫోసిస్ బీపీఓ ఉంటుంది, ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఉంటుంది అనమాట. ఇన్ఫోసిస్ బీపీఓ అంటే ఇలాంటి కాల్ సెంటర్ జాబ్స్ అన్నీ అందులో ఉంటాయి అనమాట. అండ్ అలాగే సేమ్ టైప్లో కాగ్నిజెంట్లో కూడా ఏఎంఎల్ కేవైసీ అనేది బీపీఓ రిలేటెడ్ కాల్ సెంటర్ జాబ్స్ కిందకి వస్తుంది. అండ్ ఇది బ్యాంకింగ్ ఆపరేషన్ కేటగిరీ అనమాట. చెప్పాను కదా, ఇది బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ మనీ ఇన్ అండ్ అవుట్ అవ్వడం అండ్ కస్టమర్స్ వాళ్ళ డీటెయిల్స్ సబ్మిట్ చేయడం, ఇలాంటివన్నీ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేస్తారు మ్యాక్సిమం. సో ఇదన్నమాట ఏఎంఎల్ కేవైసీ రోల్ అంటే. అండ్ హియర్ అనదర్ పార్ట్ ఏంటంటే శాలరీ అనమాట. ఎంత శాలరీ వస్తుంది ఒక స్టార్టింగ్ పొజిషన్లో ఏఎంఎల్ కేవైసీ అనలిస్ట్గా జాయిన్ అయితే అంటే 2.5 lakh నుంచి 3 lakh మధ్యలో రేంజ్లో ఉంటుంది అనమాట స్టార్టింగ్ పొజిషన్. ఎందుకంటే ఇది ఐటీ ఫీల్డ్కి సంబంధించింది కాదు కాబట్టి దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. 2.5 నుంచి 3 lakh మధ్యలోనే ఉంటుంది. అండ్ ఇన్ హ్యాండ్ మీకు ఎవ్రీ మంత్ 18,000 నుంచి 20,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది శాలరీ రేంజ్. అండ్ దీని గ్రోత్ ఎలా ఉంటుంది అంటే, మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, ఒక 4 years 5 years ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, అండ్ సేమ్ జాబ్ ఏఎంఎల్ కేవైసీ అనలిస్ట్ జాబ్స్ ఏదైతే వేరే కంపెనీలు ఎక్కడైనా ఉంటే
అక్కడ మీకు ఈ 5 ఇయర్స్‌కి 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మినిమమ్ ఉంటే మీకు 7 లాక్స్ నుంచి 8 లాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. అంటే మీకు ఇన్ హ్యాండ్ ఆల్‌మోస్ట్ 55,000 నుంచి 60,000 వరకు ఇన్ హ్యాండ్ వస్తది. ఒక 4, 5 ఇయర్స్‌లో సేమ్ రోల్‌లో మీరు కంటిన్యూ చేసి ఒకే కంపెనీలో సేమ్ రోల్‌లో ఉండిపోతే మీకు ఆ సాలరీ రాదు. మాక్సిమం మీరు ఒకే కంపెనీలో గాని 4 ఇయర్స్ ఉండిపోయి ఇదే జాబ్ ఇక్కడే చేస్తే మీకు 4 లాక్స్ నుంచి 5కెళ్తారనమాట అంతే. అదే మీరు స్విచ్ అయ్యారనుకోండి మీకు 8 లాక్స్ 7 లాక్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటది. సో ఇదనమాట. అండ్ ఇది రోల్ గురించి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇలాగే ఏదైనా టాపిక్ పైన వీడియో కావాలన్నా కూడా చెప్పండి. తప్పకుండా వీడియో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.